స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. పూసలాంటి నెయ్యి అయితే వెన్నతో చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇది చాలా కష్టమైన పని కాదు. చూసారంటే మీకే ఎంత తేలికగా నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా అనిపిస్తుంది. అంత ఈజీగా చేసుకోవచ్చు. పాలు, వెన్న ఉంటే సరిపోతుంది. ఇలాంటి కమ్మని నెయ్యి కోసం పాలు వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇలా పైనంగా మీగడ వస్తుంది. ఈ వచ్చినటువంటి మీగడను ఒక టిఫిన్ బాక్స్లోకి వేసేసుకోవాలి. ఒక వారం రోజులు కానీ 10 రోజులు కానీ వేసుకున్నారంటే ఇలా చాలా అయిన తర్వాత పూర్తిగా ఒకటేసారి మనము తయారు చేసుకోవచ్చు. ఇందులో పాలు అనేది మిక్స్ చేయవద్దు. పాలు మిక్స్ చేస్తే మంచి నెయ్యి అనేది తయారు కాదు. ఓన్లీ మీగడ మాత్రమే ఉండాలి. ఈ విధంగా ఒక మిక్సీ జాడీలోకి పూర్తిగా వెన్నను వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మన కొద్దిసేపు మిక్సీ పట్టిన తర్వాత ఇలా అవుతుంది. మనకు పూర్తిగా రెడీ అవ్వదు. అప్పుడు మనం ఇలా అయిన తర్వాత మీకు మంచిగా తొందరగా రావాలి అంటే కొంచెం చల్లని నీళ్లు పోసుకోవాలి. లేదంటే కొద్దిగా ఐస్ అయినా వేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా వేసుకుంటే వాటర్గా అవుతుంది. చాలా టైం పడుతుంది తయారు కావడానికి. ఈ విధంగా చూడండి, మనకి ఇప్పుడైతే మంచిగా ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు వచ్చిన దాన్ని చేయితోటి ప్రెస్ చేసుకుంటూ ఇంట్లో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసుకొని ఒక గిన్నెలోకి ఫ్రెష్ వాటర్ అయితే తీసుకోవాలి. ఫ్రెష్ వాటర్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇలా చేయితోటి కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ తీసేసుకోవాలి. తీసుకొని ఫ్రెష్ వాటర్లోకి వేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ప్రెస్ చేశారంటే వేస్ట్ వాటర్ అంతా పూర్తిగా పోతుంది. ఇలా నీళ్లు తీసేసే వల్లనే మనకు మంచి నెయ్యి అయితే తయారవుతుంది. లేదంటే నెయ్యి తయారు చేసినాక స్మెల్ అనేది వస్తుంది. తినడానికి మంచిగా ఉండదు. చాలా రోజులు నిల్వ కూడా ఉండదు. ఇలా ఈ నీళ్ళంతా తీసేసుకొని ఫ్రెష్ వాటర్లో 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ నీళ్ళల్లో కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ క్లీన్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల లోపల వేస్ట్ వాటర్ ఉంటే పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ తీసేసుకోవాలి. ప్రెస్ చేయడం వల్ల ఏమీ అవ్వదు. ఇలా పూర్తిగా మళ్ళీ సెకండ్ టైం ఇంకొక గిన్నెలోకి వేసేసుకుంటూ ఉన్నాను. ఈ గిన్నెలోకి వేసుకున్నాక మనం రెండోసారి కూడా చూసుకోవాలి. నీళ్ళు ఇలా తెల్లగా ఉంటే మళ్ళీ ఇంకొకసారి కడుక్కోవాలి. అప్పుడే ఇంట్లో ఉన్నటువంటి స్మెల్ అంతా పోతుంది. స్మెల్ అంతా పోయి మంచి నెయ్యి అయితే మనకు రెడీ కావడానికి ఇలా క్లీన్ అయితే తప్పకుండా చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను. అదే విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ కూడా మనం కడుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా తెల్లటి వాటర్ అయితే బయటికి రావట్లేదు. నీళ్ళు అయితే స్వచ్ఛంగా ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పుడు తీసేసుకోవచ్చు మనము. అలాగే ఫస్ట్ టైం లాగా నీళ్ళు ఉన్నాయంటే మనం ఇంకొకసారి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గిన్నెలోకి పూర్తిగా తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ టైం అయితే మనకు పడుతుంది. ఇలా చేయడం వల్ల మనకు కింద మాడిపోకుండా చాలా మంచిగా రెడీ అయిపోతుంది. నెయ్యి అనేది పూర్తిగా ఇలా పైకి వచ్చేస్తుంది. చూడండి, ఈ కింద అంతా వైట్ది మిగిలిపోయేసి పైన నెయ్యి మాత్రము మంచిగా వచ్చేసింది. ఈ విధంగా మనకు వచ్చిందంటే నెయ్యి తయారైపోయినట్లే. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని వడకట్టుకోవాలి. వడకట్టుకున్నాక ఇది ఇలా వచ్చింది, అదంతా పడేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కానీ బాటిల్లో కానీ గాజు సీసాలో కానీ ఎందులోకైనా ఇలా వడకట్టుకొని వేసేసుకున్నారంటే మంచి కమ్మనైన నెయ్యి ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతుంది. మనకు చపాతీలలో కానీ స్వీట్ ఐటమ్స్లోకి కానీ నెయ్యి అనేది మనకు తప్పనిసరి.
రోజుకొక స్పూన్ అయితే మనం తీసుకున్నట్లయితే ఎంతో హెల్దీ, శరీరానికి కూడా చాలా మంచిది. ఆరోగ్యానికి ఎంతో మంచి అయినటువంటి ఈ నెయ్యి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.